90 సెకండ్స్‌లో ఈ మల విసర్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఎగ్జాక్ట్‌లీ స్పీకింగ్ 90 సెకండ్స్‌లో. సో, దీన్ని చాలా చిన్న సమస్యగా తీసుకుంటారు. బట్ డౌన్ ద లైన్ దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో లేదా 5 ఇయర్స్‌లో అది కొలన్ క్యాన్సర్‌కి దారితీసే ఆస్కారం చాలా చాలా ఎక్కువగా ఉంది. వీక్ ఆఫ్ ఉన్న రోజు మీరు ఈ ఉసిరికాయ జ్యూస్ కనుక తాగినట్లయితే టోటల్ మీ పొట్టలో ఉన్న ఎవ్రీథింగ్ సింపుల్ బటన్ ప్రెస్ చేస్తే ఎలా ఫ్లష్ అవుట్ అవుతుందో అలా ఫ్లష్ అవుట్ అవుతుంది. అంటే అందుకే చెప్తున్నాను మీరు ఒక 1-2 అవర్స్‌లో ఖచ్చితంగా 4-5 టైమ్స్ మోషన్ అవుతుంది. అందుకే వీక్ ఆఫ్ ఉన్న రోజు మాత్రమే ఇది అటెంప్ట్ చేయండి. మిగతా రోజుల్లో మామూలుగా వెజిటబుల్ జ్యూసెస్ తాగొచ్చు. సో, బేసిక్‌గా దీంట్లో 2 ఉసిరికాయ ఒకటి, కాకరకాయ ఒకటి ఈ 2 కూడా ఇమ్మీడియేట్ ఫ్లష్ అవుట్ అవుతుంది. కాబట్టి ఒక 150 ఎంఎల్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా వీక్ ఆఫ్ రోజే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం వాటర్ కంటెంట్ అంటే పొద్దున్న లేవగానే ఒక గోరువెచ్చని నీళ్ళు మీరు తాగొచ్చు. అది కూడా మనం ఇండియన్ కమోడ్ స్టైల్‌లో కూర్చొని గనక తాగినట్లయితే అది ఆ రక్తం మజిల్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేసి ఈజీగా సుఖ విరేచనాలు అయ్యేటట్టుగా చేస్తుంది. మూడో విషయానికొస్తే మనం తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ ఎంత ఉంది? ఒక కప్పు రైస్‌కి 2 కప్పుల కర్రీ సో, ఈ విధంగా మనం ఆ కర్రీ కాంటెంట్ గనక పెంచినట్లయితే మన పొట్టలోకెళ్ళే ఫైబర్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది.